టీడీపీ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి ఇది. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. అత్యంత తీవ్రంగా స్పందించారనే చెప్పుకోవాలి, మామూలుగా కూడా స్పందించలేదు ఆమె. ఎందుకంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు, నేను ఈరోజు చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, జరగడమే కాదు తన ఫోన్ని ట్యాప్ చేశారు, అవసరమైతే ఏ విచారణకైనా కానీ నేను వ్యక్తిగతంగా హాజరవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సరే, ఫోన్ ట్యాపింగ్ గురించి గతంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కేవలం తెలంగాణ వరకు మాత్రమే పరిమితమైందంటూ భావించాం. కానీ ఈరోజు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యి నాపైన రాజకీయంగా కుట్ర చేశారంటూ ఆమెకు చెప్పుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక కుట్రల్లో ఆమె ఇంకా ఘాటుగా స్పందిస్తూ అనేక అత్యాచారాల్లో ఇది చాలా తక్కువ అంటూ పేర్కొన్నారు. అంటే కేవలం రాజకీయంగా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వరకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఆమె వ్యక్తిగతంగా కూడా కొంతవరకు వెళ్ళారనే భావించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు ఏంటి? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును కూడా ఇండియా పిలవడం జరిగింది. సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన సరిగ్గా సహకరించట్లేదని సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిట్ అధికారులు రెడీ అయ్యారు. ఇదో అప్డేట్ అందుతోంది మళ్ళీ తెలంగాణ వైపు నుంచి. ఈరోజు షర్మిల మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసి మరింత హైలైట్ చేసింది. ఆమె రేవంత్ అన్న ఒకవైపు తెలంగాణలో అధికారంలో ఉన్నారు, ఆయన సీఎంగా వ్యవహరిస్తున్నారు, ఇటు చంద్రబాబు ఉన్నారు, వీరిద్దరూ కలిసి ఇప్పటికైనా కానీ కేసును కలిసి ముందుకు తీసుకెళ్లాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఎలా చూస్తారు, ఏం జరుగుతోంది ఈ అంశంలో కోటేశ్వరరావు గారు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ. ఆమె ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు. ఇప్పుడు అది విచారణ జరుగుతూ ఉంది. అయితే షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు కొత్తగా తెలిసినటువంటి విషయం ఏమి కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రారంభమైనప్పుడే వార్తలు వచ్చాయి అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్తున్నారు. నేనైతే అంత సంచలనంగా జనం అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంపులుగా ఏదో చర్చించుకుంటున్నారు దీని గురించి అని నేను అనుకోవట్లేదు. మీడియాలో హడావుడి చేస్తున్నారు తప్ప జనానికి ఈ విషయాలన్నీ పెద్దగా ఏమీ పట్టలేదు. కాకపోతే ఏంటంటే పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు లేదా టీవీ ఛానల్స్ లో వచ్చేటువంటి వాటిని చూసి కాసేపు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు తన సొంత పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు చెప్పినటువంటి అంశాలు కానీ లేదా ఇక్కడ తన మీదే స్వయంగా జరిగిందనేటువంటిది గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటిది. ఇవన్నీ కూడా ఎప్పుడు రుజువు చేస్తారు, ఎలా రుజువు చేస్తారు ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. అందువల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని చూసినప్పుడు మరి ఆ ప్రభాకర్ రావు అనేటువంటి అధికారి ఆయనే లేఖ రాశాడు, ఈ పేర్లు అని చెప్పేసి చెప్తున్నారు అనేటువంటిది ఒక వర్షన్. అదే కనుక నిజమయ్యేట్లయితే ఆ పేర్లు ఏమిటి అనేటువంటి ఒక సమస్య. ఆ పేర్లు కనుక నక్సలైట్లు లేకపోతే ఇతర సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించినటువంటి పేర్లు అయితే ఆ ప్రభాకర్ రావు మీద కూడా కేసు ఏమీ ఉండదు, లేకపోతే మరొకటి ఏమీ ఉండదు. మరి అంతవరకే చూస్తారా? అది కాకుండా మిగిలినటువంటి ఆ జాబితాలు లేనటువంటి వాళ్ళు అన్అఫిషియల్ గా చేసినటువంటి ట్యాపింగ్స్ సంబంధించి నాకేమి సంబంధం లేదు అని చెప్పేసి ప్రభాకర్ రావు అడ్డం తిరిగితే దాన్ని ఎట్లా రుజువు చేస్తారు అనేటువంటివి ఇవాళ విచారణ జరుపుతున్నటువంటి అధికారుల ముందు ప్రభుత్వం ముందున్నటువంటి సమస్యలు. అందువల్ల మరి ఏం జరిగింది ఏమిటి, ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కాకుండా బయట ఎట్లా చేశారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ విధంగా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ప్రత్యర్థులకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, అన్అఫిషియల్ గా జరుగుతుంది.
అయితే వాటిని నిరూపించడం అనేటువంటిది చాలా కష్టం కనుక ఎవరికి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఎట్లా ముగింపు వస్తుంది అనేది చూడాలి. ఎస్, అంటే కోటేశ్వర గారు, నేను వ్యక్తిగతంగా ఈ కేసు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం ఇది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఫోన్లు లేకపోతే వ్యక్తిగత సంభాషణలు వినడానికి మన రాజ్యాంగం కానీ లేకపోతే మన చట్టాలు కానీ అలౌ చేయట్లేదు. అంటిల్ అన్లెస్ ఇంకా వాళ్ళపైన ఏదో దేశద్రోహులుగా ముద్ర వేయబడితేనో లేకపోతే వాళ్ళు ఏదో దేశానికి ప్రమాదం అంటేనో తప్పించి ఒకరి ఫోన్లు లేకపోతే ఒకరి వ్యక్తిగత సంభాషణలు వినడానికి ఏ ఒక్కరికి హక్కు లేదు. అది కూడా ఒకవేళ నిజంగా జరుగుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం అయితే ఖచ్చితంగా శిక్షించదగినటువంటి ఒక నేరంగానే భావించాల్సి ఉంటుందేమో. ఎస్, ఒక్కసారి మీరే కాదు, మీరు కాదు, నేనైనా లేకపోతే సభ్య సమాజం రూల్ ఆఫ్ లాని పాటించే వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి అక్రమాన్ని ఎవరు సహించరు, సహించకూడదు. అందుకని జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ దాన్ని నిరూపించడానికి సామాన్యులకి, మీరు నేను కూడా సామాన్యులమే ఒక విధంగా చెప్పాలి. అందువల్ల మనలాంటి వాళ్ళకి దాన్ని నిరూపించడం సాధ్యం కాదు. ఎవరు నిరూపించాలంటే సంబంధిత అధికార యంత్రాంగం నిరూపించాలి, వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి అనేది మనం చెప్పుకోవాలి. రైట్.